మేడారం భక్తులకు టోల్ ఫీజు మినహాయింపు సోషల్ మీడియా విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ తప్పుడు ప్రచారాలు నమ్మద్దని విజ్ఞప్తి. రైట్, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీకు ఒకటి మంచి ముచ్చట చెప్పిన, దయచేసి దీన్ని పట్టించుకోరి. ఒకసారి మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని కాన్స్టిట్యున్సీలో మేడిపల్లిలో ఒకటి ఏమున్నదయ్యా అంటే టోల్ గేట్ ఉన్నది. అది నిజంగా చట్ట విరుద్ధంగానే నడుస్తా ఉన్నది. దాని వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. ఓ రోడ్లు చక్కగా ఉండయి, టోల్ వసూలు చేస్తారు. అదేవిధంగా అక్కడ గుంతలు ఉంటాయి, టోల్ వసూలు చేస్తారు. టోల్ గేట్ అంటే వాళ్ళు ఎట్లా కట్టాలి? ఒక రేకుల షెడ్డుతోని తాత్కాలికంగా టోల్ గేట్ కట్టాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండు. దాని మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరు? దానికి పర్మిషన్ ఎవడిచ్చిండు? ఫస్ట్ రోడ్డు మీద బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఎవడిచ్చిండు? ఏడ చూసినా రైలు పట్టాలే ఉన్నాయి. ఆ రైలు పట్టాల మాదిరిగానే అన్న నుంచే పబ్లిక్ పోతా ఉన్నారు. కానీ కారుకు టోల్ కట్టాలి, లారీకి టోల్ కట్టాలి, బస్సుకు టోల్ కట్టాలి, ఆటోకు టోల్ కట్టాలి, అన్నిటి టోల్ కట్టాలి. మరి రోడ్డు చక్కగా ఎందుకు ఉంటలేదు? మరి ఆ రోడ్డును మరమ్మతులు చేసేవాడేవాడు? టోల్ వసూలు చేయడానికి ఎంప్లాయీస్ పెడుతున్నారు కరెక్టే, కానీ రోడ్డును మరమ్మతులు చేయడానికి మరి ఎంప్లాయీస్ ఎందుకు పెడతలేరు ఈ నేషనల్ హైవే వాళ్ళు? ఆ రోడ్డు దుస్థితి ఏంది? ఎవడన్నా కింద పడి చస్తే ఎవడు బాధ్యుడు? టోల్ మినహాయించుడు కాదు. దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మినిస్టర్ గారు, మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మేడారం భక్తులు ఎక్కువ మొత్తంలో ఈ మంతని కాన్స్టిట్యున్సీ నుండి మేడారం పోయే దారి ఏదైతుందో, ఇది జయశంకర్ భూపాలపల్లి పోయే దారి, అక్కడ టోల్ గేట్ మేడిపల్లి దగ్గర ఉన్నది కదా, ఆ మేడిపల్లిని తాత్కాలికంగా వసూలు చేయకుండా ఆర్డర్స్ పాస్ చేయండి. దాంట్లో టోల్ వసూలు చేయకుండా మీరు ఆర్డర్స్ పాస్ చేయండి. అదే విధంగా ఆ రోడ్డు మరమ్మతులకు అయ్యేటట్టు మీరు ఆర్డర్స్ పాస్ చేయండి. టోల్ గేట్ బంద్ చేసుడు కాదు సార్, జర ఇవి చూడండి. ఇంకేమున్నది అంటే తెలంగాణలో రాజకీయాల్లో ఇప్పుడు టోల్ ఫీజు అంశం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ విజయవాడ హైవే మీద టోల్ ఫీజు రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం వల్ల తెలంగాణ వాదుల వైపు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు వెళ్లే వాహనాల కోసం టోల్ ఛార్జీల మినహాయింపు కోరిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల విషయంలో ఎందుకు ఇలాంటి ఆలోచన చేయడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి తరుణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం సంచలనమే సార్, మనం ఏం చేసినా సంచలనమే. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు కూడా టోల్ ఫీజు విషయంలో మినహాయింపు పరిశీలిస్తామని అన్నారు. టోల్ ప్లాజాలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయని, అందువల్ల సంక్రాంతికి టోల్ ఫీజుపై గడ్కరీ లేఖ రాయనున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారాలు పట్టించుకోనున్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాది మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తా ఉంది. దయచేసి ఇది యాదు నుంచి కోరి మేడిపల్లి దగ్గర ఉన్న టోల్ గేట్ను డిస్మాయిల్ చేసే ప్రయత్నం చేయండి.